జీవితంలో ప్రతి ఒక్కరూ తమ మనసుకు నచ్చిన పనిని చేయాలని అనుకుంటారు. కానీ కుటుంబ బాధ్యతల వల్ల, ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల తన మనసును చంపుకొని తనకు నచ్చిన పనిని చేస్తూ నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. మనం ఆనందంగా లేకపోయినా పర్లేదు, మన ఇంట్లో వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు అని అనుకుంటారు. వాళ్ళు కుటుంబం కోసం నిస్వార్థముగా పనిచేస్తూ నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. మన పెద్దలు ఇంట గెలిచి రచ్చగలమన్నారు. ఎందుకంటే రావణుడు ముల్లోకాలు జయించగలిగాడు కానీ ఇంట్లో వాళ్ళని గెలవలేకపోయాడు. అందుకే రావణుడు సావుకి తన తమ్ముడు విభూషణుడు కారణమయ్యాడు. అందుకే ముందు ఇంట్లో వాళ్ళని గెలవండి, తర్వాత బయట వాళ్ళ సంగతి. ఇక్కడ జనాలంతా స్వార్థంతో నిండిపోయినారు. ఎందుకంటే వాళ్ళు మనతో అవసరం ఉంటే తీయటి మాటలు చెప్తారు. మనతో అవసరం తీరిందా మనతో మాట్లాడని కూడా మాట్లాడరు. ఆకలి ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలియదు సార్, నాకు తెలుసు. నేను పక్కన ఉండే చూశాను. పిల్లలు పుట్టినప్పుడు తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. వాళ్ళు ఎదిగి తప్పడుగులు వేస్తూ ఉంటే ఎంతో చూసి మురిసిపోతారు. మీరు ఎదిగి ప్రయోజకులైతే మీ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అలా ప్రయోజకులైన పిల్లలు తల్లిదండ్రులు ముసలితనంలో వారిని చూడకుండా, వారికి అన్నం పెట్టకుండా ఎంతో ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ చేర్పిస్తున్నారు. అలా చేయటం వల్ల మీరు ఎదిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు పడ్డ సంతోషం కంటే 10 రెట్లు మీ తల్లిదండ్రులు కుంగిపోతారు ఇప్పుడు. అలా ఎవరు చేయొద్దు. మీకు ఉన్నంతలో మీ తల్లిదండ్రులను చూడండి. అనాథాశ్రమంలో చేర్చొద్దు, వృద్ధాశ్రమంలో చేర్పించొద్దు, మరీ ముఖ్యంగా రోడ్డు మీద వదిలేయొద్దు.